అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము. హరి నీవే దిక్కు నాకును, సిరితోనే తెంచి మకరి శిక్షించిదయన్. పరమేష్టి సురలు పొగడగా కరిగాచిన రీతి నన్ను గావుము కృష్ణ. ఈ పద్యంలో మళ్ళీ ఆ గజేంద్ర మోక్షాన్నే తలుచుకుంటున్నాడు కవి. హరి అంటే ఓ విష్ణుమూర్తి, నీవే దిక్కు, నువ్వే నాకు దిక్కు. నాకు ఎందుకు అంటే ఆ రోజులలో ఆ గజేంద్రుడు మొరపెట్టినప్పుడు లక్ష్మీదేవితో పాటు వచ్చి ఆ మకరిని శిక్షించి దయతో ఆ బ్రహ్మదేవుడు దేవతలు పొగుడుతూ ఉండగా నువ్వు గజేంద్రుణ్ణి కాపాడావు. అదేవిధంగా నన్ను కూడా నా ఆపదల నుండి కాపాడి నన్ను దరిచేర్చు అంటూ ఈ పద్యంలో వేడుకున్నాడు. తర్వాత పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజ గర్భాది మౌని సన్నుత చరిత మురభంజన సురరంజన వరదుడవగు నాకు భక్త వత్సల కృష్ణ. ఇందులో పురుషోత్తమ లక్ష్మీపతి అని సంబోధిస్తున్నాడు. పురుషులలో కల్లా ఉత్తముడైన వాడు, అలాగే భక్తుల ఎడ ఎంతో దయ కలిగినవాడు, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఓ శ్రీకృష్ణ. బ్రహ్మాది దేవతలు ఎంతోమంది మునుల చేత కూడా కొనియాడబడేటటువంటి వాడివి నువ్వు. ముర అనేటటువంటి రాక్షసుడిని చంపావు. ఇదివరకు మనం మురాసురుడి గురించి చెప్పుకున్నాం. నరకాసురుడి సైన్యాధిపతిగా ఉండేటటువంటి మురా అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే మురారి అయ్యాడు శ్రీకృష్ణుడు. దేవతలకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తావు, ఎందుకంటే వాళ్ళ శత్రువులైన రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు కదా. అందుకోసం దేవతలకి చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. అటువంటి ఓ శ్రీకృష్ణ, నాకు వరాలిచ్చి కాపాడు, రక్షించు అని చెప్పాడు. తర్వాత క్రతువులు తీర్థాటనములు వ్రతములు దానములు చేయవలెనా లక్ష్మీపతి మిముదలచిన వారికి అతులిత పుణ్యములు గలుగుటరుదా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నిన్ను తలుచుకున్నంత మాత్రాన్నే ఎన్నో యజ్ఞాలు, తీర్థ స్నానాలు, వ్రతాలు, దానాలు చేసినంతటి పుణ్యం కలుగుతుంది నీ నామ స్మరణ చేతనే. అందువల్ల ఈ యజ్ఞాలు కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, వ్రతాలు, దానాలు చేయటం మొదలైన పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి తాలూకు ఫలము కూడా నీ నామ సంకీర్తనతోటే వస్తోంది కదా. వాటిని చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీ నామస్మరణే వాటన్నింటికంటే ఎంతో మహిమ కలిగింది అని చెప్పాడు. తర్వాత స్తంభమున వెడలి దానవడింభకు రక్షించు నట్టి రీతిని వెలయన్ అంభోజనేత్ర జలనిధి గంభీరుడ నన్ను గావు కరుణను కృష్ణ. 6 హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభంలో నువ్వు నరసింహ రూపంతో ఆవిర్భవించావు. ఓ కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, సముద్రుడి వలె గంభీరమైన హృదయం కలిగిన వాడా, ఓ శ్రీకృష్ణ, నీవు నరసింహరూపుడివై స్తంభంలో నుండి బయటికి వచ్చి ఆ బాలకుడైన ప్రహ్లాదుణ్ణి ఏ విధంగా దయతో రక్షించేవో నన్ను కూడా అదే విధంగా దయతో కాపాడు. తర్వాత శతకోటి భానుతేజ అతులిత సద్గుణ గణాఢ్య అంబుజనాభ రతినాథ జనక లక్ష్మీ సతిహిత ననుగావు భక్త సన్నుత కృష్ణ. శతకోటి భాను తేజుడి అంటే 100 కోట్ల సూర్యుల తేజస్సు కలిపితే ఎంత తేజస్సు ఉంటుందో అంతటి తేజస్సు కలిగిన వాడివి, సమస్తమైన సద్గుణాలు కలిగిన గొప్పవాడివి, మన్మధుడికి తండ్రి అయినవాడు, రతినాథ జనకుడు అంటే రతి దేవి యొక్క భర్త మన్మధుడు. ఆ మన్మధుడి యొక్క తండ్రి విష్ణుమూర్తి. అందుగురించి రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడికి తండ్రి అయినటువంటి వాడు
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టుడైనవాడు, భక్తుల చేత కొనియాడబడినవాడు. అటువంటి వాడివైనటువంటి ఓ శ్రీకృష్ణ, నన్ను దయతో రక్షించు. మందుడ నే దురితాత్ముడ, నిందల కొడిగట్టినట్టి నీచుని నన్ను సందేహింపక కావుము. నందుని వరపుత్ర, నిన్ను నమ్మితి కృష్ణ. ఓ నందుడి యొక్క కుమారుడు అయినటువంటి శ్రీకృష్ణ, నేను మందుడిని, అంటే మంచి చెడ్డ తెలియనివాడిని. అందరూ నిందించేటటువంటి నీచ కార్యాలు ఎన్నో చేసిన వాడిని అని నేను చెప్తున్నాను కదా. కానీ నీవు నేనేమాత్రము మంచి చెడ్డలు తెలియనివాడినని, చెడ్డ పనులు చేసిన వాడినని సంశయాన్ని పెట్టుకోకుండా నన్ను రక్షించు. ఎందుకంటే నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. చెడు పనులు ఇదివరకు చేసి ఉంటే ఉండవచ్చుగాక, కానీ ఇప్పుడు మాత్రం నీ పాదపద్మాలని ఆశ్రయించి నిన్నే నమ్ముకుని ఉన్నాను. కాబట్టి నన్ను రక్షించు స్వామి అని చెప్తున్నాడు. తర్వాత పద్యం. గజరాజ వరద కేశవ త్రిజగత్ కళ్యాణమూర్తి దేవమురారి భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేగమే కృష్ణ. ఈ పద్యంలో మళ్ళీ మరొకసారి పాత కథల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. గజరాజ వరదుడు అంటే ఆ గజరాజును రక్షించినవాడు, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడు, శేషతల్పం మీద నిద్రించేవాడు, త్రిజగత్ కళ్యాణమూర్తి అంటే 3 లోకాలకి కూడా శుభాన్ని చేకూర్చేవాడు, అర్జున అంటే ఇక్కడ విజయాప్తుడు అన్నాడు. అంటే అర్జునుడికి ఎంతో ఆప్తుడైన వాడు అయినటువంటి ఓ మాధవ, ఓ కృష్ణ, నన్ను తొందరగా రక్షించు స్వామి అంటూ స్తుతిస్తున్నాడు. తర్వాత గోపాల కృష్ణ మురహర పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే, గోపాలమూర్తి దయతో నా పాలిట కలిగి బ్రోవు నమ్మితి కృష్ణ. ఓ గోపాలుడు అయినటువంటి శ్రీకృష్ణ, ఓ గోపాలమూర్తి మురారి అంటూ సంబోధించి నా పాపాలన్నింటినీ పోగొట్టేటటువంటి స్వామివి నువ్వే. ఇది తప్పనిసరి అయినటువంటి నా నమ్మకం. నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ కూడా రక్షించలేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. అందువల్ల నువ్వు నన్ను దయచూసి నన్ను రక్షించు. ఈ పాపాత్ముడని చెప్పి నన్ను వదిలిపెట్టకుండా నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటూ వేడుకుంటున్నాడు. తర్వాత పద్యం. దుర్మతిని మిగుల దుష్టపు కర్మంబులు చేసినట్టి కష్టుడ నన్ను నిర్మలుని జేయవలె నిష్కర్ముడ నిన్ను నమ్మినాడ కావుము కృష్ణ. ఓ కృష్ణ, నేను చెడ్డబుద్ధితో ఎన్నో పాపకార్యాలను చేసి ఎంతోమందిని బాధ పెట్టాను ఇదివరకు, అలాంటి కఠినాత్ముణ్ణి. కానీ నన్ను నీ దయ వల్ల నీ దయని చూపి ఏ పాపములు లేనివానిగా చెయ్యి. ఎందుకంటే నా పాపాలన్నింటినీ కూడా తొలగింప చెయ్యి. కర్మఫలమును నీకు అంటవు. నువ్వు జన్మ కర్మ రహితుడివి, అందువల్ల నీకు ఏవి అంటవు. కాబట్టి నిన్నే నేను నమ్ముకున్నాను. నా పాపకర్మల్ని తొలగించి నన్ను రక్షించు అని చెప్పాడు. తర్వాత పద్యం. దుర్వార చక్రధరకర శర్వాణి భర్తృవినుత జగదాధార నిర్వాణనాథ మాధవ సర్వాత్మక నన్నుగావు సరగుణ కృష్ణ. దుర్వార చక్రధరుడు. దుర్వారం అంటే అడ్డుకోలేనటువంటిది, ఎందుకంటే దానికి ఎదురు లేదు అసలు. అటువంటి చక్రాన్ని ధరించినవాడు చేతిలో. పార్వతీపతి అయినటువంటి ఈశ్వరుని చేత ఎప్పుడు స్తుతింపబడుతూ ఉంటావు. శర్వాణి భర్తృ వినుత అంటే పార్వతీదేవి భర్త అయినటువంటి శివుడి చేత ఎల్లప్పుడూ నీ నామజపం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాడివి.
జగదాధారుడివి, జగత్తు అంతటికీ కూడా ఆధారమైనటువంటి వాడివి. నిర్వాణ నాథ అంటే మోక్ష పదానికి నువ్వు నాథుడివి, మోక్షాన్ని ఇచ్చేవాడివి. లక్ష్మీదేవికి భర్త అయిన వాడివి. సర్వాత్మకుడివి అంటే సర్వ ఆత్మలు అన్నీ నీలోనే ఉన్నాయి. అంతమంది ఆత్మలు నీలోనే లయం అవుతాయి. అందరి ఆత్మల్లోనే నువ్వు ఉంటావు. అటువంటి ఓ శ్రీకృష్ణ నన్ను రక్షించు అని చెప్పాడు ఈ పద్యంలో. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.